చర్లపల్లి గట్కేసర్ రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లి బిడ్డలు మిస్టరీ ఇంకా విడలేదు. ఇప్పటికే విజయశాంతి రెడ్డి ఆఫీసులో ఉద్యోగులను బంధువులను పోలీసులు విచారించినప్పటికీ ఎలాంటి క్లూ దొరకలేదు. దీంతో తల్లి బిడ్డల ఆత్మహత్యకు గల కారణాలు అంతుపట్టడం లేదని రైల్వే పోలీసులు చెబుతున్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే సూసైడ్ మిస్టరీ వీడే అవకాశం ఉంది. అయితే ఒంటరితనమే ఆమెను కుదిపేసిందా, లేక తన మరణిస్తే తన పిల్లల్ని ఎవరూ చూసుకోలేరనే ఉద్దేశంతో పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ను మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. సుస్మిత, చెప్పండి, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వస్తే కొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఎలాంటి వివరాలు తెలిసాయి? ఎస్ అనుశ్రీ, ఈ విషయంపై లోతుగా రైల్వే పోలీసులు విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుకు అయితే ఫోన్ అలాగే ల్యాప్టాప్ పంపించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆ ఎఫ్ఎస్ఎల్కి సంబంధించి ల్యాప్టాప్ కానీ మొబైల్లో ఉన్న మెసేజ్లకి సంబంధించి డీటెయిల్ రిపోర్టు వస్తే దానికి దాని విధంగా కూడా విచారణ చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు కూడా చూసుకుంటే ఎవరైతే సహా ఉద్యోగులు మెసేజ్లు చేశారో ఆ సహా ఉద్యోగులు ఎవరైతే మెసేజ్లు చేశారో అంటే మరణించిన రోజు ఆ మెసేజ్లను బట్టి కూడా ఆ సహా ఉద్యోగులు పిలిపించి విచారణ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. విచారణలో వాళ్ళు పనికి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రమే పెట్టామని కూడా ఆ ఉద్యోగులు చెప్పినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా బంధువులని అలాగే ఉద్యోగులు విచారించినప్పటికీ కూడా ఎటువంటి క్లూ దొరకడం లేదని కూడా రైల్వే పోలీసులు అయితే చెప్తున్నారు. ఒక సూసైడ్ నోట్ మాత్రమే ఉంది, తాను మరణించాలనుకుంటున్నాను, అలాగే తాను లేకపోతే తన పిల్లలు ఏ విధంగా ఉంటారు, నా చావుకు ఎవరు బాధ్యులు కాదు అంటూ కూడా ఆ సూసైడ్ నోట్ రాసింది. సో తానంతటా తానే మరణించిందా, లేకపోతే ఒత్తిడి లేకపోతే డిప్రెషన్ కారణంగా మరణించిందా అనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు వారి కుటుంబ సభ్యులను వారి భర్తను కూడా పోలీసులు అయితే విచారించారు. వారి మధ్య ఎటువంటి విభేదాలు కానీ ఆర్థిక సమస్యలు ఏవి లేవని కూడా పోలీసులు అయితే నిర్ధారిస్తూ ఉన్నారు. దాని పరంగా కూడా చూసుకుంటే వాళ్ళు ఫుల్ ఆర్థికంగా కూడా చాలా క్యాష్ పార్టీ అని కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఏ కారణాలు ఇందులో ఉన్నాయి అనే కోణంలో అయితే పోలీసులు పూర్తిగా కూడా లోతుగా విచారణ చేస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టే దీంట్లో కీలకంగా మారిందా అనేది మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే ల్యాప్టాప్ కానీ మొబైల్స్లో వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో ఏమైనా మాట్లాడాలా, వారి హస్బెండ్ కూడా 31వ తేదీ బర్త్డే, ఆ బర్త్డే రోజు నాడే తను ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలు ఏంటి అని కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. 28వ తేదీ వాళ్ళ పెళ్లి రోజు, 31వ తేదీ తన బర్త్డే. ఆ రోజే తను తెల్లవారుజామున ప్రాంతంలో గూడ్స్ రైలు కింద వెళ్ళి ఇద్దరి పిల్లని కూడా మధ్యలో పికప్ చేసుకొని మరి ముగ్గురు చేతులు పట్టుకొని లోకో పైలట్ ఎంత హారన్ కొడుతున్నప్పుడు కూడా పక్కకు వెళ్లకుండా ముగ్గురు చేతులు పట్టుకొని గూడ్స్కి రైలు కింద పడినట్టు కూడా రైల్వే పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే లోకో పైలట్తో కూడా రైల్వే పోలీసులు విచారించారు. వారు కూడా ఎంత హారన్ కొట్టినప్పటికీ వారు పక్కకు జరగలేదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అలాగే ఇంకా వాళ్ళ బంధువులు విచారిస్తే ఇంకేమైనా విషయాలు బయటపడతాయి అన్న కోణంలో అయితే పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఇప్పటివరకు అయితే బంధువులని విచారించినప్పటికీ కూడా ఎటువంటి క్లూ దొరకకపోవడంతో దీనికి సంబంధించి ఇంకా లోతుగా విచారణ చేస్తామని కూడా అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. అనుశ్రీ, థ్యాంక్ యూ సుస్మిత.